వర్షం. ఆహా చల్లగా ఎన్ని రోజులు ఆడుతుంది, ఇన్ని రోజులు ఎండకి వచ్చేసినాం ఇంట్లోకి వచ్చేసినావు. తడిచినావు కదా బుడమ్మ, నువ్వు తడవలేదా? తడిచినావు, నాకు తెలుసు. అబద్ధాలు ఆడు మాకు నువ్వు. ఇటు చూడ, ఇట్ట అబద్ధాలు ఆడుద్ది, సిగ్గులేంది. తడిచినావు అంటే తడవలేదు అంటుంది. తడిచినావు కదా, అది అప్పుడు సిగ్గులేదంటే ఇప్పుడు సిగ్గు వచ్చిందా? ఇప్పుడు నిజం చెప్పినావు. చింతల్లి తడిచినావు కదా. రాజీ అన్నం పెట్టిందా? అన్నం పెట్టిందా? అమ్మ పెట్టిందా? ఓ పెట్టలేదా? వాబో, అసలు ఇప్పుడే కానీ పెరుగన్నం తినిపించింది నీకు. అన్నం పెట్టలేదా? పెట్టలేదా? మో కోపం వచ్చింది రో. ఏ వాడికెళ్ళి చూపెడతాను. ఏ అని ఏ ముక్కలే మా మంచం కూడా తడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అలా అనమాట. వర్షం అయితే భారీగా వచ్చింది. సో ఇందాకలా ఈ విషయం చెప్పలేదు కదా. హాయ్ అండి అందరికీ. ఖచ్చితంగా లైక్ ఇచ్చేయండి. మా పాప అసలు ఎలా చేస్తుంది కదా, ముద్దు ముద్దుగా అన్నం పెట్టిందా అన్న అని అంటుంది. అలా చేసి పడుకుంటుపోయింది పాపం. ఇప్పుడైతే వంట వచ్చేసి మా ఆయన బగారా ఇవ్వాలన్నమాట. బగారా రైస్ చికెన్ పర్లేదు, ఇప్పుడే చేసా. ఈరోజు అంతా పర్లేదు సరిపోయింది. సౌండ్ దగ్గర ఈరోజు అంతా పనులే సరిపోయింది. ఎందుకంటే ఉదయాన్నే లేచి తొందర పనులు చేసుకొని, అంటే నిన్నటి కర్రీ ఉంది, అందుకే మధ్యాహ్నం చర్చికి వెళ్ళి వచ్చి తిన్నాం అన్నమాట. చర్చికి వెళ్తా కాబట్టి ఒక వీడియో కూడా పెట్టను. సండే అయితే చాలా కష్టంగా పెడతాను అనమాట. ఎందుకంటే నాకు చర్చి ముఖ్యం ఫస్ట్, ఎందుకంటే వారంలో ఒక్కసారి కదా. అందుకనే సండే మాత్రం అసలు చర్చి అయిపోయే వరకు కూడా ఏం ఫోన్ కూడా ముట్టుకొని ఎప్పుడో ఒకసారి టైం ఉన్నప్పుడు, అదే ఒకవేళ లేటుగా స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం 90% అయితే కరెక్ట్ టైమే. ఎప్పుడన్నా ఒకసారి సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు, ఎలా అంటే వర్షం ఎక్కువ ఉన్నా, అట్లా పాస్టర్ గారికి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అట్లా లేట్ అయిపోయింది తప్పితే కరెక్ట్ టైంకే ఉంటుంది మా చర్చి అయితే 99%. సో అలా అనమాట. కర్రీస్ కూడా చూపిస్తా, వచ్చేయండి. చికెన్ కర్రీ టమాటా వేసి గ్రేవీ లాగా చేసా. చాలా అంటే చాలా బాగుంది. అందులోనే బగారా రైస్, బగారా కూడా లైట్గా వేసా, ఎందుకంటే నైట్ టైం కదా, అందుకని లైట్గానే వేసా. సో రేపు టిఫిన్ కోసమని దోసపిండి. ఈరోజైతే టీ కూడా తాగలేదు, టీ అంతా అంతే ఉంది ఈరోజు. అలా అనమాట. ఈరోజంతా అలా గడిచిపోయింది. ఇంకా బట్టలు కూడా ఉన్నాయి మడత పెట్టుకోవడానికి. ఫుల్ వర్షం కదా. నేను చర్చి వాషింగ్ మిషన్లో వేసేసి వెళ్ళి వచ్చేసరికి అవి అయిపోయినాయి బట్టలు, కానీ తీసి ఎండడం మర్చిపోయాను. నాకు అసలు మైండ్ పనిచేయలేదు ఈరోజు. లేటుగా ఎండబెట్టేసరికి బట్టలు ఆరలేదు కొన్ని. ఇప్పుడు ఆరబెట్టాలి. అవన్నీ చూసి మంచిగా, లేకపోతే ఉదయాన్నే ఆరేస్తాను. ఆల్రెడీ నాకు ఆరిపోయి ఉంటాయి, నాకు 90% డ్రై అయిపోతుంది. కాకపోతే చల్లగా ఉంటాయి కాబట్టి కాసేపు అలా ఉంచేసుకోవాలి. కాకపోతే నేను ఆరేసే టయానికే వార్మప్ పట్టింది అనమాట. అందుకని వార్మప్ పట్టడం అయింది, రావడం కూడా అయింది. సో ఫ్రెండ్స్, నిన్న చెప్తా అన్న కారు గురించి. ఈరోజు టైం లేదు కాబట్టి రేపు ఖచ్చితంగా చెప్తా. అది కొన్ని జాగ్రత్తలు అనమాట. ఎలా అంటే, ఇప్పుడు కార్ రెంట్కి తీసుకుంటారు కదా, వాళ్ళతో ఎలా ఉండాలి, ఎందుకంటే కొన్ని మాకు అనుభవమైన విషయాలు అయితే ఖచ్చితంగా రేపు చెప్తా. చూసేయండి, ఖచ్చితంగా యూజ్ ఉంటుంది దానివల్ల. నా ఛానల్లో చాలా వరకు యూజ్ అయ్యే చెప్తా, చాలా వరకు కూడా అవును అని అట్లా మెసేజ్ చేస్తుంటారు అనమాట.
ఖచ్చితంగా అయితే ఆ వీడియో అయితే రేపు చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇదే అనమాట ఈరోజు వీడియో వచ్చేసి. మా పాప కూడా పడుకుని ఉండిపోయింది పాపం. ఈరోజు ఆమెకి కర్రీ అంటే కారం వేయకుండా కూర తీసే పక్కకి చికెన్ కర్రీ బొజ్జ నిండా దీన్ని పడుకుంది, హాయి పడుకుంది. స్నానం చేసి అసలు సోయలేదు మనిషికి. మళ్ళీ రేపు 7-6 అయిపోయింది. మా హ్యాపీగా కూడా ఈరోజే ఎక్కువ తినలేకపోయిండు, బాగా ఎగురులు పెడతాడు. ఆ ఎగురులు పెట్టేసరికి కడుపులో నొప్పి వచ్చి అన్నం తినే టైంకి కడుపులో నొప్పుందని ఎడుతున్నాడు అనమాట. మరి ఎందుకో ఏమో. సర్లేనా కొద్దిసేపు పక్క పెట్టేసి మళ్ళీ ఇప్పుడు పెరుగన కలిపిస్తే తింటాడు. పెరుగనలో మొగలయ్య అని అంటాడు. చికెన్ పీసులు బాగా చికెనే తింటాడు. మటన్ అయ్యి అంటే పెద్దగా లెక్క చేయడం అనమాట. సో ఫ్రెండ్స్, నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రేపు కూడా చాలా అంటే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ 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 బాయ్. హ్యాపీ బాయ్ చెప్పు.